ఓ రోజు ఒక జ్ఞానిని ఓ తీవ్రమైన భక్తుడు తనని కలిసేందుకు వచ్చాడు. వచ్చిన ఆ భక్తుడు జ్ఞాని దగ్గర ఓ సలహా అడిగాడు. అందుకు నీవు ఎప్పుడూ సింహంలా ఉండు, కుక్కలా ఉండకు అని 2 మాటలతో సలహాని ఇచ్చారు. అప్పుడు జ్ఞాని చెప్పిన సలహాలో స్వామి దీని లోతైన అర్థం ఏమిటి అని ఆ భక్తుడు అడగసాగంగా అందుకు ఆ జ్ఞాని ఓ సింహం మీదకు బాణం వేసినచో ఆ సింహం ఆ బాణాన్ని లెక్క చేయదు. ఎందుకంటే సింహం బాణం వేసినోని మీదకే దాడి చేస్తుంది గనక. అదే గనక కుక్క మీదకు ఏ వస్తువు విసిరినచో కుక్క విసిరిన వాడి మీదకు వెళ్ళదు, విసిరబడ్డ వస్తువుని వెతుక్కుంటూ వెళ్తుంది. అలాగే మన జీవితంలో కూడా సమస్య మరియు కష్టాలు వచ్చినప్పుడు ఈ సింహంలా సమస్య గురించి కాకుండా ఎందుకు సమస్యలో పడ్డామో అని ఆలోచించి మీ సమస్యల్ని మీరే పరిశీలించుకోవాలి. అంతేగాని కుక్కల కష్టాలు మరియు సమస్య వెనక పరిగెత్తకూడదు అన్న అర్థాన్ని తెలియజేశారు ఆ భక్తుడికి ఈ జ్ఞాని. చూశారుగా, మీరు కూడా మీ సమస్యలు చూసి పరిగెత్తుకుంటా సింహంలా నిలబడి సమస్యకి కారణం ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టి మీ సమస్యల్ని మీరే పరిశీలించుకోవాలి.